సాతానును దేవుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను శపించటం మనం చూస్తాం. పరోక్షంగా అంటే పామును శపించాడు, ప్రత్యక్షంగా అంటే సాతానును ప్రత్యక్షంగా ఇప్పుడు శపిస్తూ ఉన్నాడు, తీర్పు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడే ఏంటి? జడ్జిమెంట్. తీర్పు ప్రకటించిన తర్వాత ఖైదీకి వెంటనే శిక్ష పడకపోవచ్చు. కొన్ని రోజులు సమయం వచ్చేంత వరకు వాళ్ళని ఏం చేస్తారు? బందీ చేసి ఖైదు చేసి ఉంచుతారు. ఆ టైం వచ్చినప్పుడు 1 నిమిషంలో ఉరిదీసేసి ఆ శిక్షను అమలు చేస్తారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇక్కడ తీర్పు విధించడం జరుగుతున్నది అపవాదికి దేవుడు. ఇక్కడ 3 పోరాటాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. పోయిన వారమున మొదటి పోరాటం, మొదటి యుద్ధం ఎవరితో? నీకును స్త్రీకి. నీకు అంటే సాతానుకు, స్త్రీ అంటే ఎవరు? ఇశ్రాయేలు జనాంగము. ఇశ్రాయేలు జాతి అంతటిని, అందరూ ప్రజలందరినీ కలుపుకుంటే ఒక స్త్రీగా వర్ణించడం మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకున్నాం, ప్రకటన గ్రంథం ప్రకారముగా. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు జనమునకు సాతానుకు యుద్ధం జరుగుతుంది. అది మొదటి యుద్ధముగా దేవుడు ప్రకటించాడు. అది ఇప్పటికీ జరుగుతున్నది అంటే ఇప్పటికీ జరుగుతున్నది. అక్కడ ఆదమవల దగ్గర మొదలుపెట్టిన యుద్ధము తరతరాలుగా అది వస్తూనే ఉన్నది. ఎక్కడ కూడా సాతానుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిచిపెట్టినట్లుగా చరిత్ర చూడలేదు. ఇప్పటికి కూడా ఇప్పటికి నేటి న్యూస్ ఛానల్లో కూడా మనము యెరూషలేము గురించి మనము గమనించినట్లయితే ఇంకా ఇప్పటికీ బాంబులు పడతానే ఉన్నాయి, ఫైటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతున్నది. రెండో యుద్ధం గురించి మనం కొంచెం అట్లా టచ్ చేశాను. రెండో యుద్ధం ఏంటి అనంటే, మరి నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు. జాగ్రత్తగా వినండి. నీ సంతానము అంటే ఎవరు? అక్కడ సాతాను సంతానం. మరి వాని సంతానం ఎవరు అనంటే, ఇదిగో అంత్యక్రీస్తు. ఎవరు? అంత్యక్రీస్తు. ఆ చివర్లో ఇంకా రాలేదు, రాబోతూ ఉన్నాడు. అతి దగ్గరలో కాలం సమీపించి ఉన్నది. అది సాతాను సంతానం. ఇప్పుడు సర్పమునకు అనగా సాతానుకు స్త్రీకి, ఇశ్రాయేల్ జనాంగమునకు ఒక యుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఎవరితో? సాతాను సంతానమునకు. స్త్రీ సంతానం అంటే ఇశ్రాయేలు సంతానమునకు. ఇశ్రాయేలు సంతానమునకు అనంటే, స్త్రీ సంతానము అనంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకంటే మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మొదటి వచనములోనే ఉంటే ఒకసారి చదవండి గట్టిగా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు దగ్గరకు వచ్చింది టాపిక్. దావీదు కుమారుడగు యేసుక్రీస్తు. ఫినిష్. అంటే ఇందులో కొన్ని తరాలను మొత్తం మీద 14 ఎన్ని? 42 తరాలు. అబ్రహాము మొదలుకొని ఇక్కడ వరకు 42 తరాలు. 42 తరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఏ వంశంలో పుట్టాడైనా? యూదా వంశములో, దావీదు వంశములో. దావీదు వంశము అని వ్రాయబడుతుంది మనకు అదే అధ్యాయంలో కింద. మీరు గమనించండి. ఆ లిస్టు ఎందుకు అనంటే మీకు ముందు తెలుస్తుంది. ఊరికే రాసిపెట్టలే. చాలా మందికి మత్తయి సువార్త ఎత్తగానే మొదటి అధ్యాయం చదవగానే అబ్రహాం ఇస్సాకును కానీ ఇస్సాకు యాకోబు అందరూ పురుషులే అనుకుంటా ఉన్నారు. ఇదేంద్ర గోళ అని చాలామంది అది చదవడానికి అభ్యంతర పడతారు. అవి పదాలు పలకడం చేతగాక బైబిల్ మూసేసి ఇక 1వ అధ్యాయం మొదలు పెడతారు, 2వ అధ్యాయం కాను మొదలు పెడతారు. చదవచ్చిన పదాలు చదువుతారు, చదవరాని వదిలిపెడతా ఉంటారు. నో. చాలా హిస్టారికల్గా వ్రాయబడింది బైబిల్ గ్రంథం. గమనించాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇప్పుడు స్త్రీ సంతానము అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. లిటరల్గా ఆయన స్త్రీ సంతానమే. ఎందుకంటే మీరు కింద 24వ వచనం అనుకుంటాను, కింద ఈ తరాలన్నీ పేర్లన్నీ అయిపోయిన తర్వాత అలాగున
యేసుక్రీస్తు జన్మించెను అని చెప్పి యేసుక్రీస్తు జనన విధం ఏమనగా అని అక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఒక మరియ అనే కన్యక యోసేపునకు ప్రదానము చేయబడుతున్నది. ఆమె పురుషుని ఎరుగని స్త్రీ. ఆ స్త్రీ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు అనే ఆత్మీయ సత్యం అక్కడ ప్రకటింపబడుతుంది. అయితే లిటరల్గా అక్షరార్థంగా ఈ స్త్రీ నుండి వచ్చినవాడు అనే భావన కాదు, కానీ ఏ స్త్రీ? ఇశ్రాయేలు జనాంగములో నుండి వచ్చినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకంటే యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్పబడినది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆ విషయాలన్నీ అక్కడ రాయబడతా ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి ప్రేమణ దోంబిడ్లారా. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగములో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పుట్టడం జరిగింది. ఇశ్రాయేలుకు కుమారుడిగా అనుగ్రహించబడడం జరిగింది. అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఏమనుకున్నాం? స్త్రీ. ఇప్పుడు యేసు ప్రభుల వారు కుమారునిగా ఆ సంతానంలో పుట్టాడు అని అంటే స్త్రీ సంతానం. ఇప్పుడు స్త్రీ సంతానముగా యేసు ప్రభుల వారికి మరియు సాతాను కుమారునికి ఈ యుద్ధము జరుగుతూ ఉన్నది. అయితే ఇంకా అంత్యక్రీస్తు రాలేడు, కానీ రాబోతూ ఉన్నాడు అతి త్వరలో. అందుకే ఈ సూచనలన్నీ కనబడతా ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఈ రోజున క్రైస్తవుల మీదికి, ఇదిగో దేవుని ప్రజలైన వారి మీదికి ఎన్నో ఆటంకాలు, ఆక్షేపణలు, భయంకరమైన సంక్షోభములు పుట్టుకొస్తా ఉన్నాయి, రేకెత్తించబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు రాకడకు సూచనలు. ఆయన రాకడకు ముందుగా వాడు వచ్చి అంత గలిబిలి చేసేస్తాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోంబిడ్లారా. ఇదిగో మరి రెండో యుద్ధము ఇంతవరకు జరుగుతూనే వచ్చింది, ఫైనల్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ స్త్రీ సంతానముగా మనము ఇంకా కొంచెం లోతునకి వెళ్తే, ఇప్పుడు స్త్రీ సంతానం అంటే పోయిన వారని నేను చెప్పాను, ఆత్మ సంబంధులు. ఎవరు? దేవుని సంబంధులు, తర్వాత సాతాను సంబంధులు. సర్ప సంతానమా అన్నాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను సర్ప సంతానమా అని సంబోధించాడు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అనడం మనం గమనిస్తాము. అంటే వారి క్రియలను బట్టి ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు, ఎవరు దేవుని ప్రజలు, ఎవరు సాతాను ప్రజలు అనేది అర్థమవుతుంది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దోంబిడ్లారా, మనం ప్రారంభం నుండి చూస్తాము. ఈ రెండవ యుద్ధము కూడా కాస్త ఏమంటారంటే పోలికగా ముందుగా జరగడం మనం గమనిస్తూ ఉంటాం. అంటే ముందస్తుగా ఒక ఛాయా రూపంలో ఇదివరకే కాస్తంత యుద్ధం జరిగింది. ఇది రెండో యుద్ధం. ఎవరికి? స్త్రీ సంతానము సర్ప సంతానమునకు, అనగా సాతాను సంతానమునకు. మరి స్త్రీ సంతానం అంటే యేసు ప్రభుల వారు. మరి సాతాను సంతానం ఇంకా రాలేదన్నారు కదా సార్, ఎలా జరిగింది అని అంటే, సాతానుడు ఇంకా ఈ విధమైనటువంటి అటాక్లు తన ప్రజలు, ఇదిగో మీరు మొట్టమొదటి నుండి గమనించండి, ఎక్కడ ఆదాము అవ్వలను శోధించిన తర్వాత వీనికి ఈ తీర్పు ప్రకటింపబడింది. అవునా? ఏమని? ఇదిగో ఈ సంతానంలో నుండి వీళ్లకు నీకు యుద్ధం జరుగుతుందని చెప్పాడు కాబట్టి అసలు వీళ్ళనే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేశాడు. ఆదిమ కాలం నుండి మొదలుపెట్టి వచ్చాడు. ఇప్పటికి అదే అటాక్లు చేస్తూ ఉన్నాడు. రెండవదిగా వీళ్ళలో నుండి ఒక సంతానము, ప్రత్యేకమైన సంతానం వస్తుంది. ఈ స్త్రీల నుండి ఒక ప్రత్యేకమైన సంతానము, మెస్సియా వస్తాడు, ఆయన వచ్చినాక నీ పని పడతాడు అని చెప్పాడు. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే అప్పటి నుండి కూడా ఆ మెస్సియా రాకుండా చాలా ప్రయత్నాలు చేశారు. మీరు గమనించండి, మొట్టమొదటి మరణం ఎప్పుడు జరిగింది? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మరణం కయీను హేబేలు, రైట్? ఎవరిని చంపారు? కయీను హేబేలుని చంపాడు.
దాంట్లో ఒక పెద్ద ఏమన్నా కారణం ఉందంటారా? ఏమన్నా కారణం? ఎందుకు చంపేవారు అంటే, నీ తమ్ముడు ఎక్కడా, నాకేం తెలుసు. చూడండి, వచ్చిన ఆ ఇద్దరిలో, ఆదామవ్వకు పుట్టిన ఇద్దరిలో ఒకరిని వాడు అడాప్ట్ చేసేసుకున్నాడు. ఏంటి? వానికి బానిసగా చేసేసుకున్నాడు సాతానుడు. అంటే మొట్టమొదటి వాడు కయీను. ఈ కయీను ద్వారానే వస్తుందేమో అనేసి కయీన్ను మలుపుకున్నాడు, ఏబేల్ని వేసేసాడు. ఇక వీడు నా పార్టీ, ఇక కాబట్టి ఈ చెడ్డవాండ్లో నుండి మెస్సయ్య రాడు. దేవుడు ఏం చేశాడు? కొంతకాలం చూసి 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 ఆ తరం అంతా ఎక్కడ జలప్రలయములు అందరిని వేసేసాడు. అక్కడ ఎవరిని ఎన్నుకున్నాడు? నోవాహుని ఎన్నుకున్నాడు. నోవాహు తర్వాత నోవాహు కుటుంబంలో మనం గమనించినట్లయితే, నోవాహు కుటుంబంలో షేము, యాము, యాపేతు వీళ్ళిద్దరు వస్తారు. షేము, నోవాహు ఒక్కడు నీతిమంతుడు. మరి నోవాహు ఒక్కడు నీతిమంతుడైతే సరిపోతుందో, వాళ్ళ పిల్లలు కూడా నీతిమంతులు కావాలి. అందుకని వీళ్ళిద్దరిని, ఈ ముగ్గురు సంతానంలో గమనించినట్లయితే హాము, యాపేతులను వాడు అడాప్ట్ చేసుకున్నాడు. అంటే వాళ్లకు సాతాను అనుచరులుగా మార్చేసుకున్నాడు. ఇక కాస్త గట్టిగా ఉన్న దాంట్లో ఎవరంటే మొదటి వ్యక్తి షేము. ఈ షేము సంతానములో నుండి దేవుడు అబ్రహామును పుట్టించాడు. ఇప్పుడు అబ్రహామును పిలుచుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని బహుగా దీవిస్తానన్నాడు. అప్పటికి అబ్రహాముకు సంతానం ఉన్నదా? లేదు. ఇప్పుడు శారాకు అబ్రహాముకు, అబ్రహాం భార్య శారానే, వీళ్ళిద్దరికీ కలిపి ఒక అబ్బాయి పుడితే ఆ జనరేషన్ను దేవుడు దీవిస్తాడు. కాబట్టి అబ్రహాము భార్య కనలేదు గనుక శారమ్మను గోకినాడు. అక్కడ, శారా ఎంతకాలం ఉంటావు తల్లి, ఆమెను పంపి అయ్యే దగ్గరికి అన్నాడు. అంటే ఒక రాంగ్ రూట్లో డైవర్ట్ చేసినాడు. ఇప్పుడు ఆగర్ ద్వారా ఒక సంతానం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అబ్రహాముతో? నీ సంతానమును బహుగా దీవిస్తాను అన్నాడు. అంటే ఈ సంతానములో నుండే మెస్సియా వస్తాడు. వాడు ఎట్లాగూ దేవునికి లోబడడు, కాబట్టి దాంట్లో నుండి మెస్సియా వచ్చే అవకాశము లేదు. రైట్, అయిపోయిందిలే అనుకున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? అందుకే అక్కడ రాయబడింది, మీరు గమనించారు లేదో, పోయిన క్లాస్లో ఆదాము జననం వేరు, హవ్వ జననం వేరు, కయీను జన్మ వేరు, ఇస్సాకు జన్మ వేరు, యేసుక్రీస్తు జన్మ వేరు. 5 ప్రత్యేకమైన జన్మల గురించి. ఎందుకంటే ఈ లోకంలో ఒక వండర్స్, 5 వండర్స్ అని చెప్పుకోవచ్చు అవి. ఓకే, అందులో ఇస్సాకు జననం వేరు. ఇస్సాకు జననం వేరు ఏంటి అని అంటే, అసలు గర్భము ఉడిగిపోయిన తరువాత అస్సలు నో ఛాన్స్, వైద్యశాస్త్ర పరముగా అస్సలు ఇంపాసిబుల్, అసాధ్యము అలా పుట్టడము. పండు వృద్ధాప్యములో ఉన్నటువంటి దంపతులకు పిల్లలు జన్మించడం అనేది ఈ లోకపరంగా, సైన్స్ పరంగా అసాధ్యమైనటువంటి సంఘటన. కానీ దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానమును అన్నాడు. సంతానములను అనలేడు. సంతానములను అంటే మళ్ళా వాడు వస్తారు లైన్లోకి. అందుకని నీ సంతానము. ఎవరు సంతానము? అబ్రహాము శారా ద్వారా వచ్చినటువంటి, అధికారికంగా వచ్చినటువంటి ఈ సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఒక వండర్ చేసి ఇస్సాకును పుట్టించాడు. ఓకే, ఇస్సాకుకు 2 కుమారులు. ఏం పేర్లు? ఏశావు, యాకోబు. పెద్దవాడిని వీడు అడాప్ట్ చేసుకున్నాడు. సాతానుగాడికి బానిస చేసేసుకున్నాడు. ఒరే నాయన, నువ్వు నా మాట వినరా. చూడండి, కేవలము జ్యేష్ఠత్వపు హక్కు పోయిందని, తన తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు యాకోబు కొట్టేశాడని, కొంచెం తండ్రి వృద్ధాప్యములో ఉన్నాడు కనుక ఇప్పుడు బాగోదు, వాడిని చంపుకుంటూ కూర్చుంటే తండ్రి బాధపడతాడు, మా తండ్రి ఎప్పుడు చస్తాడా, చచ్చిన వెంటనే వీడిని చంపుతా అని కక్ష కట్టుకొని కూర్చున్నాడు. ఎప్పటి వరకు ఉన్నది తెలుసా?
ఆయన కూడా 21 సంవత్సరాలు ఎక్కడ మామ దగ్గర 21 సంవత్సరాలు పని చేసి వచ్చాడు. 7 సంవత్సరాలు ఒకసారి పిల్లనిస్తాడని, 7 సంవత్సరాలేమో ఇస్తానన్న పిల్లని యొక్క ఇంకో పిల్లనిచ్చినాడు. అసలైన పిల్ల కొరకు ఇంకో 7 సంవత్సరాలు, అట్లా 7 మొత్తం మీద 21 సంవత్సరాలు అక్కడ గాసం కొట్టి వచ్చినాడు. మన భాషలో చెప్పాలంటే ఏం సంపాదించుకున్నాడు అంటే గొర్రెలు గొడ్లు తప్ప నిజమైన ఆశీర్వాదం లేదు. అందుకే ఆ రోజున ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను ఇక్కడ నుండి వెళ్ళనన్నాడు. జాగ్రత్తగా వినండి ప్రేమణ దేవుని బిడ్డలారా. ఆ రాత్రి దేవుడు దీవించేశాడు. ఏశావు చంపేద్దామనుకున్నాడు, కానీ చంపలేకపోయాడు. దేవుడు యాకోబును నిలబెట్టుకున్నాడు. రైట్, ఇక్కడ ఓడిపోయాడు సాతానుడు. ఇప్పుడు యాకోబుకు 12 మంది కుమారులు. ఎంతమంది? ఉన్న 12 మందిలో 11 మందిని వీడు అడాప్ట్ చేసుకున్నాడు. ఉన్న 12 మందిలో 11 మంది సాతాను కుయుక్తులు ప్రయోగించే వాళ్ళే, సాతాను మాట వినే వాళ్ళు. ఒక్కడు నీతిమంతుడైన యోసేపు మాత్రము కాస్త భక్తి కలిగి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఒక్కడొక వైపు, 11 మంది ఒకవైపు. ఇప్పుడు వీళ్ళిద్దరికి యుద్ధం. ఇవన్నీ ఏం చెప్తా ఉన్నానంటే, అసలైన స్త్రీ సంతానమైన మెస్సియ రాకముందే ఆ నీడగా, ఒక ఛాయగా, ఒక ముందస్తు, కొన్ని ఉదాహరణకరమైనటువంటి యుద్ధాలు ఇవన్నీ జరిగాయి. ఎన్నిసార్లు అటాక్ చేశాడో చూడండి ఆ మెస్సియ రాకుండా అపవాది. ఎందుకు? ఆయన వచ్చాడంటే తల చితగొడతాడు, నా పని అయిపోతుంది, అందుకని అసలు రాకుండా చేస్తే అని వాడి ప్రయత్నం. ఇప్పుడు చూడండి, అందుకని యోసేపు ఒక్కడే బాగున్నారు. రే వానొక్కడితోనే మీకు పీకలాట్టున్నది, వాడిని లేపేయండి ఫస్ట్. అందుకని తీసి గుంతలో పడేశారు. మళ్ళీ ఒకటికి ఆలోచన వచ్చింది, గుంతలో పడేస్తే ఏమొస్తుంది, ఎంతైనా మనోడే కదా, ఏమన్నా అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి, వాడు ఏమన్నా బతుకుతాడు, ఏదో కల్లో గంజో దాగి ఎవరి దగ్గర బానిస బతుకుతాడులే అనేసి పంపించేశారు. అమ్మయ్య అని చేతులు దులుపుకున్నారు వీళ్ళు. కానీ దేవుడు చూడండి, ఆ యోసేపును బట్టి ఆ యోసేపును బట్టి 11 మంది అన్నలు కాపాడబడ్డారు కరువు ద్వారా. ఐగుప్తుకు పిలిపించుకున్నాడు, వారిని పోషించాడు. ఇప్పుడు సమానంగా 12 గోత్రాలు నిలబడ్డాయి. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు 12 గోత్రాలు చక్కగా నిలబడ్డాయి. అందరూ ప్రభువును సేవిస్తూ ఉన్నారు. తప్పిపోయిన వాళ్ళందరూ కూడా లైన్లోకి వచ్చేసారు, ట్రాక్ ఎక్కారు. ఇంకా వాడి ప్రయత్నాలు ఆగలే. పోయినసారి మనం ఒకసారి బిలాము గురించి నేర్చుకున్నాం. గాడిదకు దేవదూత ప్రత్యక్షమై గాడిదతో మాట్లాడించిన సందర్భం బిలాము గురించి. బిలాము ద్వారా సాతాడు ప్రయత్నం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలందరినీ శపించు, ఇశ్రాయేలు ప్రజలందరినీ శపించు. ఎందుకు? శాపగ్రస్తమైన దానిలో నుండి మెస్సియా రాడు. ఎన్ని ప్రయత్నాలు. అందుకే దేవుడు ఎందుకు శపించకుండా ఉన్నాడు? శాపములో అంత గొప్ప దేవుడు ఉండగా ఆ శాపం మనమేం చేస్తుంది అనుకోవడం లేదు. అసలు శపించబడకుండా దేవుడు ఎంత జాగ్రత్తగా ప్రజలను కాపాడుకున్నాడంటే, నువ్వు శపించామంటే చస్తావు రే. గాడిదతో మాట్లాడించి బుద్ధి చెప్పించి, ఎవడైతే సాతాను మాటకు లోబడి ఇదిగో ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి వచ్చాడో వాడే దీవించి వెళ్ళిపోయాడు. ఆ రీతిగా కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత ఆ శ్రేష్టమైన స్త్రీ ఆ ఇశ్రాయేలు జనాంగములో నుండే, దావీదు వంశములో నుండే యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీ సంతానముగా ఉద్భవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అస్సలైనటువంటి పోరాటం ఇక్కడ మొదలవుతుంది. మరి మెస్సియా వచ్చాడు, తర్వాత స్త్రీ సంతానమైనటువంటి అబద్ధ క్రీస్తు రావాలి. మరి మెస్సియా వచ్చాడు, శిల్వ కార్యం చేసి వెళ్ళిపోయాడు. మరి ఎక్కడ ఫైటింగ్ జరిగిందంటే, ఇది ఇప్పుడు జరిగే ఫైటింగ్ కాదు, ఇది తర్వాత ఇంకో ఫైటింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫైటింగ్ తర్వాత జరిగేది యుద్ధం, 3వ యుద్ధం. ప్రేమణ దోమ బిడ్డలారా, అక్కడ సిలువలో వాడిని ఓడించి ప్రభువు
ఆరోహణమై వెళ్ళిపోయాడు. వాడిని ఇప్పుడు అబ్జర్వేషన్లో పెట్టాడు. తర్వాత వాడిని మొత్తం పర్ఫెక్ట్గా వాడిని చంపి నాశనం చేసి అగ్నిగుండంలోకి దోషిస్తాడు. ఇది మెస్సియాకు, యేసుక్రీస్తు ప్రభుల వారికి అంత్యక్రీస్తుకు మధ్య జరిగేటటువంటి ఒక భయంకరమైనటువంటి యుద్ధం. ఇది రెండవ యుద్ధం గురించి దేవుడు అప్పుడే ప్రకటించడం జరిగింది. నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు యుద్ధము వైరము కలుగుతుంది. తర్వాత మూడవదిగా మనం గమనిస్తే, మూడవ యుద్ధం ఏంటి? ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడిమె మీద కొట్టుదువు. ఏంటి? ఎవరెవరి మీద కొడతారు? ఎవరెవరిని కొడతారు? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన నిన్ను అంటే సాతానును తల చితుక దొక్కుతాడు, నీవు ఆయన మడిమె మీద కొట్టుదువు అనేటటువంటి విషయం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు ఈ యుద్ధం జరిగిందా లేదా అనేది చాలా మందిలో ఇప్పటికున్న డౌటు. నేను పోయిన వారం ఇదే ప్రశ్న పెట్టి ఆపేశాను అనుకుంటా. ఏ ప్రశ్న చెప్పాను గుర్తుందా? సాతాను తలను యేసు ప్రభు చితగుదొక్కాడా లేదా? చెప్పండి. చితగుదొక్కాడంటారా లేదా? రైట్, నేనే చెప్తా. నీ పాట మీద నువ్వు చెప్పుకొని పోవయ్యా, మాకెందుకు ఈ గోస అన్నట్టు ఉన్నది. సరే, జాగ్రత్తగా గమనించండి ప్రేమణ దొంబిడ్లారా. కొంతమంది ఈ విషయంలో చాలా థియరీలు ఉన్నాయి. అంటే ఇంకా యేసు ప్రభు సాతాను తలను చితక ద్రొక్కలేదు. ఇప్పుడే చెప్పారు కదా సార్, రెండో యుద్ధంలో వాళ్ళని లాస్ట్ వరకు ఉంచి అక్కడ చంపేస్తానన్నాడు, ఇంకా జరగలేదు కదా అని అంటే, లేదు లేదు, ఆ యుద్ధమే, ఈ యుద్ధమే. ఇది ప్రత్యేకమైన యుద్ధం. అందుకే ఆ రెండు సపరేట్గా రాయించి ఇది మూడో దాంట్లో ఇది మళ్ళీ మెన్షన్ చేశాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగజేసేదను అని చెప్పిన తర్వాత అతడు నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడిమె మీద కొట్టుదువు అని శపించాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, అక్కడ అసలు మెస్సియా పుట్టకుండా వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మెస్సియా పుట్టాడు, వాని తలగా చితక ద్రొక్కి ఆయన వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా గమనించండి, యేసు క్రీస్తు ప్రభుల వారు సాతాను గాని తల చితక ద్రొక్కడం జరిగింది. ఎప్పుడు అంటే కలువరి సిలువలో. హల్లెలూయా! కలువరి సిలువలో వాని తల చితక ద్రొక్కడం జరిగింది. మరి చితక ద్రొక్కితే, వాణ్ణి చంపేస్తే మరి ఎందుకు వాని కార్యాలు జరుగుతున్నాయి అనేటటువంటి కొన్ని ప్రశ్నలు కూడా మన ముందుంటాయి. వాటిని మనము కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ సిలువలో జరిగిన కార్యము రెండున్నాయి. ఏంటి అనంటే, ఒకటి, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా మానవాళి అంతటికి పాప క్షమాపణ, రక్షణ కార్యము జరిగించడం, మానవాళ్ళందరినీ రక్షించుకోవడానికి చేసినట్లుగా సిలువ కార్యం మనం చూస్తాం. రెండవదిగా, ఇదిగో ఇక్కడ మా ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన రీతిగా అతడు నీ తల చితక ద్రొక్కును అన్నట్లుగా ఆయన కలువరి సిలువలో సాతాను తలను చితక ద్రొక్కే కార్యాన్ని చేపట్టడం జరిగింది. ఏంటండి అసలు సాతాను తలను చితకుదొక్కడం అంటే ఏంటి? ఇది నిజంగా జరిగిందా అని అంటే జరిగింది. మరి అతడు మడమ మీద కొట్టడము అని అంటే మీరు గమనించినట్లయితే, మడమ మీద కొట్టడం, పాము వాస్తవంగా ఎక్కడ కాటేసేది? పాముకి ఈజీగా దొరికే ప్రదేశం పాదాలు, మడమనే పడక్కన కాటేస్తుంది. ఇక్కడ కాటేస్తే తలకు విషం ఎక్కుతుంది. కానీ ఈ అపవాది యేసు ప్రభును ఏమీ ఎందుకంటే అక్కడి నుండి శోధించుకుంటూ, అక్కడి నుండి నరుక్కుంటూ వస్తూ ఉన్నాడు. కానీ
మెస్సియా రానే వచ్చాడు. అందుకే మీరు గమనించండి, మెస్సియా పుట్టిన వెంటనే, యేసు ప్రభుల లోకంలో పుట్టిన వెంటనే 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ హతం చేయించే కార్యక్రమాన్ని ఏరేదు చెవులో ఊదిన మహానుభావుడు సాతానుగాడే. యేసు ప్రభు అందులో నరికివేయబడతాడు, ఇక తుడిచివేయబడతాడు, ఇక నేను హ్యాపీగా ఉండొచ్చులే అనుకున్నాడు. నో, యేసు ప్రభు బయటకు వచ్చేసాడు. మరలా ఆయన 30వ ఏట సేవ ప్రారంభించే ముందు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. సొలిసిపోయినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇక వచ్చేసాడు, ఏం చేయలేము. కానీ ఇప్పుడు లొంగ తీసుకునే అవకాశం, ఎందుకంటే బలహీనంగా ఉన్నాడు. ప్రభువు ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు లొంగ తీసుకుంటానని వచ్చి, ఓ దైవ కుమారుడా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, అక్కడి నుండి దీకు, ఇదిగో నాకు నమస్కారం చేయి, నేను నీకు ఇది ఇస్తాను అంటే వానికి లోబడే విధంగా మలుచుకోవాలనుకున్నాడు. ప్రభు అక్కడ గెలిచాడా, ఓడిపోయాడా? గెలిచాడు. ఇవన్నీ ఆటలు సాగలే. ఎన్నోసార్లు మళ్ళీ మధ్యలో ఇటు యూదులను రేపుతున్నాడు, ఇటు పరిసయ్యులను రేపుతున్నాడు, శాస్త్రులను రేపుతున్నాడు, యాజకులను, ప్రధాన యాజకులను, గవర్నమెంట్ ప్రభుత్వాలను రేపుతా ఉన్నాడు. ఇదిగో ఆయన పండుగ కట్టొద్దు అని అన్నాడు ప్రభు. ఏంటో అరుసుకుపోండ్రు అన్నారు. ఏమయ్యా, పన్ను కట్టుట రోమా ప్రభుత్వానికి పన్ను కట్టుట న్యాయమా కాదా? అసలు కట్టాలా లేదా? ఏం చెప్తావు దీనికి అంటే ప్రభు భలే సమాధానాలు చెప్పాడు. ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా అస్సలు ఓడిపోయే మాట రాకుండా ఆయన చాకచక్యంగా మాట్లాడి సాతాన్ను అపజయం పాలు చేయడానికి ప్రయత్నం చేశాడు. చివరిగా మరలా ఎక్కడ దొరికించుకున్నాడు తెలుసా? గెత్సెమనే తోటలో. ఎక్కడ? గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారిని పట్టుకున్నాడు. ఒక పాత్ర ఆయన ముందుకు వస్తా ఉన్నది. ఏం చేస్తావయ్యా నువ్వు? శిలువ కార్యం చేస్తావా? అది చేస్తే ఎట్లుంటుందో తెలుసా? నీకెంత ఇబ్బంది ఉంటుందో తెలుసా? నీ వల్ల కాదు, నువ్వు ఆ బాధను భరించలేవు. అప్పుడు ప్రభు అన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆహా, ప్రార్థనలో ఓడిపోతావు. ఇప్పుడు చెప్తాను నీ సంగతి. రే కొట్టండ్రా, కలిగేయండి. వాడు ఎంజాయ్ చేస్తావు. వాడు అనుకుంటున్నాడు ఏంటంటే మడమ మీద కొట్టడం అంటే చెప్తా ఉన్నా నేను. సాతానుగాడు మరి యేసు ప్రభు మడమ మీద కొట్టడం అంటే దానికి మీనింగ్ ఏంటనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఎన్నిసార్లు ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా ప్రభువు గెలుస్తానే ఉన్నాడు. ఇప్పుడు శిలువ కార్యానికి అప్పచెప్పిన తరువాత వాడు అనుకుంటున్నాడు, ఆహా ఇక అయిపోయింది, నేను అది చేస్తా ఉన్నా, నేను గెలుస్తా ఉన్నా, అతన్ని శిలువకు అప్పచెప్పాను, ఇష్టానుసారంగా కొడుతూ ఉన్నారు. కానీ వానిలో ఒక మంట ఉన్నది. ఎందుకు? వాడు ఏంటంటే పాదాలను అంటే చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, కానీ తలను ముట్టుకునే స్థితి వానికి లేదు, తలను చేరుకునే స్థితి లేదు. ఏమున్నా పాదాల మీద ఇట్ట తాకినట్టు వాని ఆటలు సాగుతున్నామని. కానీ దేవుడు యేసుప్రభుల వారు వాని తలను సీతగా తొక్కడు. అందుకే యేసుప్రభును ఎక్కడ సిలువ వేశారు ఐడియా ఉందా? ఎవరు చెప్తారు ఫాస్ట్గా? యేసుప్రభుల వారిని ఎక్కడ సిలువ వేశారు? గోల్కతా కొండ. గోల్కతా అనగా ఇంకో మాట కూడా వ్రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో, కపాలం అనబడిన స్థలము. ఏంటి కపాలం అంటే? ఏంది? తలకాయ, పుర్రె. చచ్చిన తర్వాత ఈ పుర్రె ఎముక అన్నమాట, దాన్ని కపాలం అంటే. ఆ కొండ కపాలపు ఆకారంలో ఉంటుంది. ఇప్పటికి కూడా చూస్తే ఆకారము ఓ తలకాయ ఆకారంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ కొండ మీదకి ఎక్కి ఇప్పుడు ఏం చేశారు? రోమా సైనికులు సిలువను పైకెత్తి ఒక్కసారి దించారు.
సాతాను తల మీద గుచ్చినట్టు లేదు, అది సాతాను తల మీద గుచ్చినట్టు లేదు. వాస్తవంగా ఆ శిలువ కార్యములోనే యేసు ప్రభుల వారు వాడిని తుత్తెనీలుగా చేసి పడేశాడు. ఏమీ లేకుండా వాడిని అక్కడ ఓడించడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఓ యూదుల రాజా, నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు కదా, దిగిరా. మనం అనుకుంటాం అది అపహాస్యమే, కానీ వీడు ఏం చేస్తున్నట్టు ప్రయత్నం. ఎందుకంటే ఆయన చనిపోయాడంటే వీని బలం పోతుంది. ఆయన చనిపోతే వీని బలం ఎందుకు పోతుంది? చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఫాస్ట్గా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణ్ణి. జాగ్రత్తగా వినండి, మనం అందరము కూడా రక్త మాంసములు కలిగినటువంటి వారము ఈ లోకంలో. యేసు ప్రభు కూడా అదే పోలికగా రక్త మాంసములు ధరించుకోవడానికి ధరించుకొని లోకానికి రావడం జరిగింది. ఎందుకు అనంటే మరణము గలవానిని, చదువు ఇప్పుడు ఎగిరిపోయింది. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. మరణము యొక్క బలం ఎవరికున్నది? భూలోకంలో అంటే సాతానుకు. ఏంటి? ఈ లోకం మీద అధికారము సాతానుకు ఉన్నది. అందుకే యోబు గ్రంథంలో అంతగా శోధించడానికి వానికి అధికారం ఎక్కడదనుకున్నారు? అక్కడ ఆదామవలను బడగొట్టి అధికారాన్ని వాడు చేజిక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ అధికారాన్ని యేసు ప్రభు లాక్కోవాలా అంటే, అలా లాక్కోవాలంటే అక్కడ ఉండి ఆయన మరణించలేడు. ఎందుకంటే పరలోకంలో మరణము లేదు. జాగ్రత్తగా వినండి, పరలోకంలో మరణము ఉండదు. దేవునికి మరణము లేదు. ఆయన నిత్యుడు, నిత్యము జీవించేవాడు. మరి మరణముతోనే జయించాలి అంటే ఈ రక్త మాంసములు కలిగిన పిల్లల కొరకు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, రక్షకుడైన యేసు ఒక నరావతారిగా ఈ లోకానికి కన్య మరియ గర్భమందు జన్మించి ఈ యూదా వంశములో, ఈ దావీదు వంశములో, ఈ యూదా గోత్రములో, ఇదిగో ఇశ్రాయేలు జనాంగములో ఒక స్త్రీకి జన్మించి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? మరణ బలము కలిగిన సాతాన్ను ఓడించాలి. ఆయన చదవండి అక్క. అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇది జరిగిన కథ. ఆయన ఎందుకు ఈ రక్త మాంసములు ధరించుకొని రావాలి అని అంటే, ఆ మరణము బలము సాతాను గాని దగ్గర ఉన్నది. అందుకే అందరిని బుట్టలేసుకొని నరకానికి తీసుకెళ్ళిపోవాలా, రెండో మరణంకి. ఆ మరణం నుండి తప్పించడానికే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. బలమంతా వాని దగ్గర ఉన్నది. ఎందుకంటే వాని దగ్గర నుండి అది లాగేసుకోవాలా. ఇంకో మాట చదవండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను చదువు మీరు మృతులై ఉండక దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీదకి రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, అందరు తలలు పైకెత్తండి అమ్మా. ప్రేమణ దోంపిట్లర్ ఇక్కడ చేసిన పని ఏంటి అని అంటే, యేసు ప్రభుల వారు వాని బలాన్ని లాక్కున్నాడు. ఫస్ట్ ఏంటి? వాని బలం ఎక్కడున్నది? మరణం అనే ఆయుధం వాడు పట్టుకున్నాడు.
ఆ బలాన్ని అంటే ఈ వ్రాతపూర్వకమైనటువంటి కొన్ని ఏమంటారు, దీని మీద నాకు అధికారం ఉన్నదని ఇప్పుడు మన దగ్గర పత్రాలు పెట్టుకుంటాం కదా, అవి లాగేసుకున్నాడు. అవి మనవి వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, వాడు సొంతం చేసుకొని నాదని ఎగురుతాడు. మనము మనదని తెలిసినా మనం ఏం చేస్తామంటే కాముగా కూర్చొని ఉండాలి, ఎందుకంటే మన దగ్గర ఆ పత్రాలు లేవు. ఇప్పుడు ఆ పత్రాలు లాక్కొని దాన్ని కొట్టేశాడు, దాన్ని చెరిపివేసి ఇక నుండి మీకు మరణం లేదు, మీరు సాతాను బానిసలు గారు అని ఆ శిలువ మేకులు దిగొట్టడం అంటే అర్థం అదే. మేకు దిగొట్టేశాడు, ఇక నుండి మీరు సాతానుకు బానిసలు కారు, మీరు నా స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొనుక్కుంటున్నాను, మీరు నా ప్రజలు, మీరిక నాతో పాటు నిరంతరము జీవిస్తారు అని అటు సాతాన్ను ఓడించాడు, వాని తల చితకద్రొక్కాడు, ఇటు మనల్ని రక్షించుకున్నాడు. ఈ రెండు సిలువలో యేసు ప్రభుల వారు చేసిన అద్భుతమైన మహత్కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఇప్పుడు సాతాను తలను యేసు ప్రభుల వారు తొక్కాడు. మంచిదేనండి, అప్పుడు చితకదొక్కాడని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు వాడి కార్యాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి కదా అనంటే జ్ఞాపకం చేసుకోవాలా. సాతాను తలను చితక ద్రొక్కడము అనంటే అర్థం ఏంటంటే వాని ఆయుధములు, అంటే వాడిని ఓడించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే ప్రభువు సాతాన్ను ఓడించాడు, వాని ఆయుధాలు లాక్కున్నాడు. ఏంటి? మరణాయుధాలు. ఇప్పుడు ఇద్దరి వ్యక్తులకు యుద్ధం జరుగుతుంది అనుకోండి ఆ కాలంలో, ఎందుకంటే మనం హిస్టరీ ఏది యెహోషువ నుండి తర్వాత ఎక్కడి వరకు హిస్టరీ ఉన్నది? ఎస్తేరు వరకు. ఏం నేర్చుకుంటున్నారక్క? ఆ హిస్టరీ అంతా మీరు చదివితే యుద్ధాలు కనబడతాయి. యుద్ధాల్లో మనకు కనబడేది ఏంటంటే ఈ రాజు ఆ రాజు, ఈ రాజ్యం ఆ రాజ్యం యుద్ధాలు చేస్తున్నప్పుడు ఒక రాజు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కనుక లాక్కున్నామంటే వాడు ఓడిపోయిన కిందకే లెక్క. ఏంటి? ఎదుటివాని ఆయుధం కనుక మనం లాక్కున్నామంటే వాడు హ్యాండ్స్ అప్ అన్నారంటే ఏంది? చేతులు పైకెత్తి సలామను కింద ఉంగాల్సిందే, ఎందుకంటే వాడు ఓడిపోయాడు, ఇక వానికి బలము లేదు. ఇప్పుడు ఏం చేశాడు ప్రభు అనంటే శిలువ మరణము ద్వారా వాని బలాన్ని లాక్కున్నాడు, వాని అధికారాన్ని లాక్కున్నాడు, వాని దగ్గర ఉన్న ఆయుధాలను లాగేసుకున్నాడు. ఇప్పుడు వానికి ఎంత అవమానం అంటే సిగ్గుచేటు, తల ఎత్తుకునే పరిస్థితి కాదు ఇప్పుడు వాంది. అందుకే వాడు ఏం చేశాడంటే యేసు ప్రభు శిలువలో మరణించలేడు, తప్పించుకొని పారిపోయాడని రకరకాలుగా మాట్లాడి ఈ రోజున ఇప్పటికీ కూడా ఈ శిలువ కార్యంలో అనేక మందిని మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. దరిద్రమైన విషయం ఏంటంటే బైబిల్ చదివే వాళ్ళే ఇంకా దీన్ని కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. ఈ విధంగా వాడు క్రియేట్ చేసేసాడు అనమాట. ఎందుకంటే వాడు ఓడిపోయాడని చెప్పుకోవడానికి ఇష్టపడడు. మనము ఆది కాండంలో నేర్చుకున్నాం కదా, తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానని ఒప్పుకోవడానికి ఇష్టము ఉండదు, వాడికి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి వీడు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి చంపేసేదేదో చంపేయకుండా ఎందుకలా చితకదొక్కి వదిలిపెట్టేశాడు? ఆ బలం లేకుండా చేసి వదిలిపెట్టాడు. మళ్ళా ఇంకా కార్యాలు జరుగుతున్నాయి కదా, ఇవి జరగకుండా ఏంటి అని అంటే జాగ్రత్త గమనించండి. ఒక్క మాట మీరు ఈ వాక్యం చదివినాక మనం ముగించుకుందాము. చూడండి, రోమాపత్రిక 16:20 ఫాస్ట్గా చదవండి. రోమాపత్రిక 16:20. అదేవిధంగా యెహోషువ గ్రంథం 10 ఒకరు తీయండి, 2 నిమిషాల్లో ముగిస్తాను. రోమాపత్రిక 16:20 ఫాస్ట్గా. సమాధానకర్తయగు దేవుడు సాతానును కాళ్ళ కింద మీ కాళ్ళ కింద శీఘ్రముగా. రైట్, ఇప్పుడు సాతాను చంపకుండా ఎందుకు వదిలిపెట్టాడు? ఎందుకు వదిలిపెట్టాడు అనంటే అక్కడ చంపడానికి, ఎక్కడ అంత దినాలు అక్కడ చంపడానికి ఇక్కడ వదిలిపెట్టాడు. మరి వదిలిపెడితే మనకు నష్టం కదంటే కాదు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము సాతాను గాన్ని ఆయన దొక్కేశాడు. ఏంటి ఇది మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు ఒక పాము వచ్చిందండి. పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తండ్రి దాన్ని తల మీద కొడతాడు, దాన్ని చంపేస్తాడు. పిల్లలకు కూడా ఎట్లుంటుందంటే, నానా నాకు ఒకసారి నేను ఇట్లా అంట దాన్ని. వీడేం చేస్తాడంట, కర్ర తీసుకొని పోయి మళ్ళీ దాని మీద, అది ఆల్రెడీ చచ్చింది, వీడేం చేస్తాడు, దాన్ని ఇంకా కొడతాడు. వీడేదో చంపినట్టు ఫీలింగు. అర్థమైందా? అయితే హిస్టరీ మనం గమనిస్తే ఇదే హిస్టరీ. ఏంటి? సాతాను మీ కాళ్ళ కింద తొక్కించును. వాడిని ఎందుకు వదిలిపెట్టాడంటే, మనం ఇప్పుడు సాతాను మన కాళ్ళ కిందేసి దొక్కాల. ఎందుకంటే మనం యేసయ్య బిడ్డలం. హల్లెలూయా. మనమందరం కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన క్రీస్తు బిడ్డలం కనుక ఇప్పుడు మనం వాని తల మీద కాలు వేసి మనం దొక్కాల. అందుకని వదిలిపెట్టాడు. చదవండి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు. ఫాస్ట్గా 10వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు. ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5గురు రాజులను నా యొద్దకు తీసుకురండని చెప్పగా వారు అలాగూ చేసి యెరూషలేము రాజును. రైట్, ఆ 2 వచనాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, టైం లేదు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ యెహోషువ 5 రాజులను 5 రాజ్యాలను ఓడించి 5గురును ఓడించి ఓ గుహలో బంధించాడు. ఏం చేశాడు? ఆల్రెడీ జయించాడు, రాజ్యాలను జయించాడు. 5 రాజులను తీసుకొచ్చి గుహలో రూమ్లో వేసేసాడు. తెల్లారు ఏం చేశాడంటే, ఇదిగో తన దగ్గర ఉన్న అధిపతులను, ఈ తన దగ్గర పనిచేసేటటువంటి ఈ ఆయుధకారులను, ఎవరైతే సైన్యాధిపతులు ఉన్నారో వాళ్ళందరినీ, పెద్దలందరినీ పిలిపించాడు. మీరు అందరు ఇక్కడ రండయ్యా. వచ్చాము సార్, ఏంటి చెప్పండి. వాళ్ళను పట్టుకరాపోండి. బందీలుగా ఉన్నటువంటి వాళ్ళను పట్టుకొచ్చి వాళ్ళను ముంగట 5గురిని పడుకోబెట్టారు. రైట్, ఇప్పుడు మీరందరూ కూడా మీ కాళ్ళు తీయండి, వాళ్ళ మెడల మీద పెట్టండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళు చచ్చారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లాక్కున్నారు, వాళ్ళని ఓడించారు, ఇక అదంతా అవసరం లేదు. కానీ అక్కడ కాలంలో యుద్ధములు జరిగిన పరిస్థితుల్లోనికి మనం వెళ్తే ఇలాగూ జరిగింది. అందుకని ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఇప్పుడు అదే పద్ధతిని మన దగ్గర పెడుతూ ఉన్నాడు. ఆయన ఓడించాడు, వాని తల చితగదొక్కాడు. ఇప్పుడు మనం కూడా వాని తలను తొక్కాల. ఇప్పుడు ఈ పెద్దలందరి చేత 5 రాజుల తలల మీద కాళ్ళు పెట్టించాడు. అంటే ఇక మీకు అవమానం, సిగ్గు అయిపోయింది, ఇక మీ బతుకు అన్నట్టుగా ఒక ఓటమికి సూచనగా అది అర్థమిస్తుంది. అలాగున వాళ్ళ తలల మీద కాళ్ళు, మెడల మీద కాళ్ళు పెట్టించి తర్వాత ఏం చేశాడో తెలుసా? అదే 25, 26 వచనాల్లో మీరు గమనించినట్లయితే, అప్పుడు యెహోషువ. అక్క చాలు, మీరు చదువుకోండి, తర్వాత షూట్ వేసేయండి ఇక వాళ్ళని. ఇక తర్వాత ఇక అడిగేది లేదు. ఫస్ట్ ఏం చేశాడు? యెహోషువ ఓడించాడు, తీసుకొచ్చాడు, ఇక్కడ బంధించి పెట్టాడు. ఇప్పుడు అక్కడున్న పెద్దలందరి చేత మెడ మీద కాళ్ళు, ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని చంపేసేయండి. వీళ్ళందరిని తీసుకెళ్ళి వాళ్ళను మెడ మీద తలకాయ లేకుండా చంపి పడేశారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు చేసేది కూడా అదే. హల్లెలూయా. ఆయన వచ్చాడు, సిలువలో వాణ్ణి తొక్కాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థనతో, వాక్యముతో, విశ్వాసముతో, సంఘ సహవాసములో పాలు పొందుచు నువ్వు అనునిత్యము వానితో పోరాటం చేయాల. వాడిని తొక్కాల, భయపడద్దు. యేసు నామమున ఇదిగో వాని కార్యాలన్నింటినీ నువ్వు బంధించాలా. ఓ రోగమా, యేసు నామమున వెళ్ళిపో, ఎందుకంటే అధికారం లేదు. ఓ దయ్యమా, యేసు నామమున నువ్వు వెళ్ళిపో అని నీవు వాని మెడ మీద కాలు పెట్టి నీ విశ్వాసము చేత, నీ ప్రార్థన జీవితము చేత, నీ మాదిరికరమైన ఈ క్రీస్తు అనుకరించేటటువంటి జీవితం చేత వాన్ని ఓడించి నీవు జీవితాన్ని కొనసాగించాలా. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన 2వ రాకల్లో మనల్ని తీసుకెళ్ళి, మీరు ఇక్కడ కూర్చోండి బిడ్డ, ఇంతకాలం పోరాడరుగా మీరు ఇక్కడ కూర్చోండి, ఇప్పుడు వాని పని బట్టి వస్తా. రారా నాయన, ఎన్ని రోజుల నుండి మా వాళ్ళని తిప్పలు పెట్టావు. అక్కడ కటిక చీకటిలో, అగ్నిగుండములో
వాడిని ఈ రోజున మనల్ని ఏ అగ్నిగుండానికి వాడు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆ అగ్నిగుండంలోని వాడిని మార్చివేస్తాడు. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రీతిగా ఈ 3 యుద్ధాలు జరిగాయి. మొదటిది స్త్రీకి, స్త్రీ సంతానమునకు, ఇశ్రాయేలు జనాంగమునకు, అపవాదికి. రెండవది మెస్సియాకు మరియు రాబోయేటటువంటి అంత్యక్రీస్తు సాతాను కుమారునికి. మరి 3వ యుద్ధం ఏంటంటే ఇదిగో మెస్సియాకు సాతానుకు సిలువలో జరిగిన యుద్ధం ఇది. ఈ యుద్ధంలో యేసు ప్రభువే గెలిచాడు. అందుకే మనం గీతం గీతం జయ జయ గీతం సంతోషంగా పాడుకుంటూ ఉంటాం. అందుకని ప్రేమణ దోంబిడ్లారా, మన దేవుడు గొప్పవాడు. చూడండి, ఇన్నిసార్లు సాతాను మనల్ని అటాక్ చేస్తున్నా కానీ దేవుడు మన పక్షాన ఉండి మనల్ని బలపరిచే దేవుడు. అందుకని ఆయన గొప్ప దేవుడని మనం విశ్వసించి మనము కూడా ఎలా ఉండాలంటే సాతానుకు భయపడద్దు, దేవునికి భయపడాలా, దేవుని యందు విశ్వాసం ఉంచాలా, వాణ్ణి అణగద్రొక్కుచు మన జీవన యాత్రను ముందుకు జరిగించాలా. అప్పుడే మన జీవితానికి ఒక పర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఆ రీతిగా మనము జీవించినప్పుడు దేవుడు మనలని కూడా ఆశీర్వదిస్తాడు. మనకు ఆ పునరుత్థాన శక్తిని, ఆ బలాన్ని ఇచ్చి అపవాదిని ఎదుర్కొనే శక్తిని మనకిస్తాడు. ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన చేయాలి మనం. ప్రార్థన, సంఘ సహవాసం. అందుకే నిన్ను ఆటంకపరుస్తూనే ఉంటాడు. ఏం ప్రార్థనకి వెళ్తావులే ఈరోజు, వర్షం పడేటట్టున్నది, ఈరోజు స్టార్ట్ కాగానే వర్షం పడింది కదా, అమ్మయ్య అనుకున్నారా? నిజం చెప్పండి, అమ్మయ్య దేవుడా నువ్వు ఉన్నావయ్యా అనుకున్నారా? అమ్మో ఈడట్ట చెప్తారులే అమ్మ, లోపల ఉంటుంది కదా అమ్మయ్య. మంచి టైంకి పడుతుంది వర్షం, ఇప్పుడే తిన్నా, చిన్న కుణికేసిపోతా. ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి నిన్ను ఆపాలని చూస్తాడు. నువ్వు బాగుపడకూడదని, నీతిగా బ్రతకొద్దని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అందుకని వానికి లోబడకండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోతాడు. వాడిని ఎదిరించి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా, సంఘ సహవాసములో ఉండాలా, దేవుని తట్టగట్టబడిన జీవితాన్ని నువ్వు జీవిస్తే ఈ యుద్ధములో నీకు కూడా జయమే. మనకు కూడా అనునిత్యం ఇవే యుద్ధాలు మనకు కూడా జరుగుతూ ఉన్నాయి, ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకటి అనుకోకుండా మన నెత్తి మీద వచ్చి పడుతూ ఉన్నాయి. వాటన్నిటిని ప్రార్థన విశ్వాసము ద్వారానే దేవుని బలము చేతనే జయించుదుము గాక. అట్టి కృపతో సాతాన్ని ఎదిరించే జీవితాన్ని దేవుడు మీ అందరికీ ప్రసాదించును గాక. మొత్తం మీద దేవుడు అపవాదికి తీర్చిన తీర్పు పూర్తయింది. 3 యుద్ధాలు, అందులో 1, 2 జరిగిపోయినాయి, ఇంకోటి మధ్యలోది చివర్లో జరుగుతుంది. లాస్ట్లో వాడిని ఫైనల్గా చంపేస్తాడు. ఇప్పుడు సాతాను తర్వాత ఎవరిని పలకరించాలా ప్రభు? ఇప్పుడు ఫస్ట్ పాపానికి కారణమైన సాతాను పట్టుకున్నాడు, తర్వాత అవ్వను పట్టుకున్నాడు, ఆదామును పట్టుకున్నాడు, తర్వాత వాళ్ళందరికీ మంచి మర్యాద చేసి పెట్టి పంపించాడు. అది ఏదేను తోటలో జరిగిన సంఘటనలు. కాబట్టి వచ్చే వారం అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిని నేర్చుకోవాలి. ఎందుకంటే మూలం ఇక్కడనే ఉన్నది, మనకు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇక్కడనే ఉన్నది. మరి ఆ రీతిగా సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరి తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం.